అది అయితే దేవుడికి మొక్కుకొని స్వామి మమ్మల్ని ఎలాగైనా నువ్వే కాపాడాలి. నువ్వు ఆదిత్య గారిని నన్ను ఎలాగైనా కాపాడాలి అని చెప్పేసి మొక్కుతూ ఉంటుంది. నువ్వు కాపాడడానికి నువ్వొచ్చినా పర్వాలేదు, ఎవరిని పంపించినా పర్వాలేదు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడికి ఒకతను కారుతో అలా బయటకు చూస్తూ రెయిన్‌ని ఆస్వాదించాలి మూర్తిగారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అదే టైంలో పద్మావతి వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటుంది. పిల్లలందరితో చాలా హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక అతనైతే నేచర్‌ని ఎప్పుడూ ఆహ్వాదించాలి మూర్తి గారు. అలా అయితేనే అవుతుంది అని అయితే అంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే వర్షంలో డాన్స్ చేసి పిల్లలతో ఇలా అంటూ ఉంటుంది. చూడండి, నేచర్‌లో డాన్స్ చేసి, వర్షంలో డాన్స్ చేసి ఎప్పుడైనా ఒకసారి ఐస్ క్రీమ్ తిను. ఇక ఎప్పుడు వర్షం పడినా ఐస్ క్రీమ్ తిందామనే ఆలోచిస్తారు. అంత బాగుంటుందని చెప్పి పద్మావతి అక్కడున్న వాళ్ళతో చెప్తూ ఉంటుంది. అలా చాలా హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. అప్పుడు అతను, చూడండి మూర్తి గారు, ఎప్పుడైనా ఆ పిల్లల నేచర్‌ని ఆహ్వానించాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టంగా ఉంది మూర్తి గారు. ఆ అమ్మాయిలాగా నేను నేచర్‌ని ఇచ్చేసినంత ఫ్రీడమ్ ఉంటే నాకు బాగుండు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఇలా పద్మావతి అయితే తను డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక అతను కూడా తను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు.